హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్వేతుస్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను అందరికీ ఇష్టమైన ఆలూ ఫ్రై చేయబోతున్నాను. ఆలూ ఫ్రై అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? అందుకే మీ అందరి కోసం నేను ఈరోజు ఆలూ ఫ్రై చేయబోతున్నాను. ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు ఆలూ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామా? ఆలూ ఫ్రై కోసం ఫస్ట్ ఆలూని బాగా వాష్ చేసుకోవాలి. నేను 4 ఆలూ తీసుకున్నాను. మీకు ఎన్ని కావాలంటే అన్ని యూస్ చేసుకోవచ్చు. ఆలూని పీల్ చేయాల్సిన అవసరం లేదు, అందుకే ఆలూని బాగా వాష్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వాటర్లో వేసుకోవాలి. ఇలా ఆలూని వాష్ చేసుకోవడం వల్ల ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఆలూ అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆలూని ఒక ప్లేట్లో టిష్యూ వేసుకొని ఆ టిష్యూ పైన ఈ ఆలూని స్ప్రెడ్ చేస్తున్నాను. ఆలూలో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే అవుతుంది, ఎందుకంటే ఆయిల్ ఎంత ఎక్కువ ఉంటే ఆలూ అతుక్కోకుండా ఉంటుంది కడాయికి. ఇప్పుడు ఆలూ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు కూడా చాలా స్మూత్గా కలపాలి, లేదంటే కడాయికి అంటుకుంటుంది ఆలూ. ఇప్పుడు నేను ఈ ఆలూ ఫ్రై కోసం గ్రైండ్ చేసుకోవడానికి జార్లో 3 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, అలాగే 1.5 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ గార్లిక్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవి గ్రైండ్ చేసుకోవాలి. ఆలూని చాలా స్మూత్గా కలుపుకోవాలి, లేదంటే కడాయికి అంటుకుంటుంది. మా అమ్మ ఎప్పుడైనా ఆలూ ఫ్రై చేస్తే అసలు ఎవ్వరికీ సరిపోదండి, అంత ఇష్టం ఆలూ ఫ్రై అంటే మా అందరికీ. ఆలూ ఫ్రై చేయగానే ఇంకా మా ఇంట్లో అందరూ ఫస్టే వచ్చేవాళ్ళు తినడానికి. ఆలూ ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేగించుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఉన్న ఆయిల్ అంతా వేరే కప్లోకి తీసేసుకుందాం. ఈ ఆయిల్ అవసరం లేదండి మనకు. ఆలూ బాగా వేగాలండి. ఇలా ఈ రంగులోకి వచ్చే వరకు బాగా వేయించుకోవాలి, అప్పుడే క్రిస్పీగా ఉంటుంది. లేదంటే ఆలూ సాఫ్ట్గా ఉంటుంది. సాఫ్ట్గా ఉండకూడదు ఆలూ ఫ్రై అంటే. ఇప్పుడు నేను గ్రైండ్ చేశాను కదా, ఆ పొడి ఇందులోకి యాడ్ చేస్తున్నాను. మీకు ఎంత కావాలనుకుంటే అంత యాడ్ చేసుకోవచ్చు. నేను లిటరల్లీ ఒక 3 to 4 స్పూన్స్ యాడ్ చేశాను. ఈ పౌడర్ యాడ్ చేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే స్టవ్ ఆన్లోనే ఉంటే ఈ పౌడర్ వేసాక ఒక కైండ్ ఆఫ్ స్మెల్ వస్తుంది, అలాగే కారం కూడా మాడిపోతుంది. ఇప్పుడు నేను ఇందులోకి 2 స్పూన్స్ డ్రై కోకోనట్ పౌడర్, అలాగే 1/2 స్పూన్ ఆయిల్ వేసి దీన్ని బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక 1/2 మినిట్ అలా వేగనివ్వాలి, అంతే, జస్ట్ 1/2 మినిట్. చూసారా ఎంత సింపుల్గా ఉందో? సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.